హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో పెసరట్టు స్పెషల్ అండి, చూపిస్తా వచ్చేయండి. ముందు పెసల్ని 2 గ్లాసులు తీసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి నీళ్ళు పోసి. తర్వాత ఇలా మార్నింగ్ బాగా శుభ్రంగా కడిగి మిక్సీ వేసుకోవాలి. కొంచెం మెత్తగా రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని అందులో ఒక స్పూన్, నేను తీసుకున్న పిండికి 1 స్పూన్ ఉప్పు పడిందండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇలాగ కొంచెం దోసపిండి బ్యాటర్ లాగా లూజ్గా చేసుకోవాలండి. వేసుకొని తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి హీట్ చేసుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దోశ ఇలా అనేది దోశ రౌండ్గా వేసుకుంటే కొంచెం పల్చగా వేసుకుంటే బాగుంటుందండి. నేను కొంచెం తిక్కుగా వేసాను. పల్చగా వేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత దాని మీద కొంచెం ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుందండి. నేనైతే మా పిల్లల కోసం ఏమీ వేయలేదండి. మామూలుగా అయితే ఆనియన్స్, జీలకర్ర, అల్లం వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మా పిల్లలు ఏమీ తినరు కాబట్టి వేయలేదు. ఇది కొంచెం బాగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఒక పక్క తిప్పాలండి. అది తిప్పిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. ఇంకో దోశ కూడా వేసుకున్నాను, చూపిస్తాను చూడండి. ఇట్లాగే మా కోసం నేను తర్వాత వేసుకున్నానండి. నేను పిల్లల కోసం ఇట్లాగా జస్ట్ ఆనియన్సే వేశాను.